హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో టుడే మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే బనానా బ్రెడ్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంట్లో ఆల్రెడీ రైప్ అండ్ బనానాస్ ఉన్నాయి. సో ఆ బనానాస్తో బనానా బ్రెడ్, అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేద్దాము అని చేయబోతున్నాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ మైదా, 1 కప్ ఆఫ్ గోధుమ పిండి అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ పాలు, అలాగే ఒక కప్లో అరకప్పు నెయ్యి ఆర్ మెల్టెడ్ బటర్ ఆర్ మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. దీంతోపాటు బేకింగ్ పౌడర్, అలానే బేకింగ్ సోడా. సో ఇది చూడండి, ఆల్రెడీ మ్యాష్ చేసుకున్న బనానాస్. సో దీనిలోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మనం కేక్ మౌల్డ్లో వేసుకొని ఇలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా ఎక్కువగా బీట్ చేయాలి. సో మనం ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా కేక్ అనేది రెడీ అవుతుంది. సో ఆ బీట్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. ఇది ఎయిర్ ఫ్రైయర్. సో దీంట్లో మనం ఏమైనా వేయించుకోవచ్చు, లేకపోతే కేక్ బేక్ చేసుకోవచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, పిజ్జా, బర్గర్. సో ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ ప్రకారం మనం టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకొని దాని ప్రకారం ఏ ఐటెం కుక్ చేస్తుంటే ఆ ఐటెం ప్రకారం మనం చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్ మనం 160 degrees దగ్గర ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఇక్కడ 160 degrees పెట్టాను అండ్ అది ఒక 10 minutes వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇందాక పెట్టిన మోల్డ్ని దీంట్లో పెట్టి ఒక 30 minutes వరకు దీన్ని బేక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కేక్ మోల్డ్ని ఏదైతే బనానా ప్యూరీ కేక్ తయారు చేసామో ఆ మోల్డ్ని ఈ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందాం. సో దీన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం టెంపరేచర్ అలాగే టైము, ఇది టెంపరేచర్ ఇది టైము, ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకుందాం. సో 20 minutes అలాగే 200 degrees దగ్గర మనం దీన్ని బేక్ చేసుకుంటున్నాం. సో బేక్ అయిన తర్వాత మీకు కేక్ ఎలా రెడీ అయిందో చూసేద్దాం. ఎగ్జైటింగ్గా ఉంది కదా. చూడండి, కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో 1 minute ఉంది. సో ఇది ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఆఫ్ అయిపోతుండగా మనం దీన్ని బయటికి తీద్దాం. యమ్మీ బనానా కేక్ ఈజ్ రెడీ. సో మనం రైప్ అండ్ బనానాస్ అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినరు. సో అది రైప్ అండ్ బనానాస్లో చాలా న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సో స్నాక్స్ లాగా సమ్మర్లో వెకేషన్లో ఇలాంటివి చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.